హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బియ్యం రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నాను. రెసిపీ తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కావలసిన పదార్థాలు: బియ్యం రవ్వ, పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉప్పు. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దళసరి గిన్నె పెట్టి దానిలో నూనె వేసి కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఎర్రగా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో 4 కప్పుల నీళ్లు, పావు కప్పు పెసరపప్పు, తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నేను 2 కప్పులు బియ్యం రవ్వ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు నీళ్లు పోసుకున్నాను. ఇలా మరిగిన దాంట్లో బియ్యం రవ్వ వేసి మంట సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. కొబ్బరి ఇష్టపడే వాళ్ళు నూక యాడ్ చేసినప్పుడే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ అనాలిసిస్ ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారిలో కేవలం 500 మంది మాత్రమే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారు. సో అందరూ ఒకసారి చెక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత పక్కన ఆల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్ అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. ఇది వేడిగానే కాదండోయ్, చల్లారిపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.